ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సమయంలో మనం ఆన్లైన్ సర్వీస్ లో వాక్యాన్ని అనుభవించినాం కాబట్టి ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. మరి ప్రారంభ ప్రార్థన చేసుకొని ఒక పాట పాడి మరి సమయాన్ని సేవకులకు అప్పగిద్దాం. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిన అతిథిగా ప్రేమిస్తున్న మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రభా, ఈ ఆన్లైన్లో వాక్యాన్ని ఎంతమంది వినిచున్నారు తండ్రి, అంతమందిని మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్యము వారి హృదయంలోకి ప్రవేశించి వారి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం ఇచ్చమని వేడుకుంటూ ప్రభా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యానికి సిద్ధపడి వస్తున్న సేవకులను మీరు సిలువ చాటున బలపరిచి ఈ వాక్యాల ద్వారా మా జీవితాలను మేము సరి చేసుకున్నటకు, మేము బలపడటకు, మేము సక్రమముగా మా నడకను సరి చేసుకున్నటకు మాకు సహాయం చేయమని, వాక్యముతో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ మీకు స్తుతి గణిత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయంలో ఒక పాట పాడుకుందాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయిని దయగల పాత్ర అని ఒక పాట పాడి సమయంలో దేవుని నామాన్ని వినపడదాం.
ఈ సమయంలో వాక్యం విందాం. మన మధ్యలో సేవకులు ఉన్నారు, వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగా నాతో కలిసి ప్రార్థన చేసుకుంటారా? ప్రభువుని అడుగుదామా? దేవా, ఇంతసేపు పాటల ద్వారా ఆరాధన వాక్యం ద్వారా నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే కృపను మాకు దయచేసినందుకు వందనాలు. అలానే తండ్రి, ఇప్పుడు నీ లేఖన శక్తులు మా జీవితాలను మీరు ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి, బలపరచండి తండ్రి. నాయనా, మరి నీ యొక్క వాక్యము పరిశుద్ధమైనటువంటిది, నీ యొక్క వాక్యము ఘనమైనటువంటిది. నీ యొక్క వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రతి ఒక్కరు కూడా అడగండి. దేవుని యొక్క వాక్యం ఏమన్నదంటే ప్రియులారా, భూమి ఆకాశము గతించినను నా మాటలు గతించమని దేవుని యొక్క వాక్యములో ఉన్నది. దేవుని యొక్క వాక్యము, ఈ పరిశుద్ధమైనటువంటి మాటలు జీవము కలిగినటువంటి మాటలు, నిన్ను బ్రతికించే మాటలు, నీకు బాధల్లో నెమ్మదినిచ్చే మాటలు, నీకు జీవం ఇచ్చేటువంటి మాటలు, నీకు ఆదరణ ఇచ్చేటువంటి మాటలు, నీకు త్రోవను చూపించేటువంటి మాటలు. ఈ యొక్క వాక్యము ఉప్పు లాంటిది, ఈ యొక్క వాక్యము వెలుగు లాంటిది, ఈ యొక్క వాక్యము శుద్ధి లాంటిది, ఈ యొక్క వాక్యము జీవాహారమై ఉన్నది, దేవుని మాటలు. కాబట్టి ప్రియులారా, మీ హృదయాన్ని శుద్ధపరచుకోండి. ప్రభావాన్ని సిద్ధపరచు. ఈ యొక్క వాక్యాన్ని స్వీకరించడానికి, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నాకు తగినటువంటి నాయన జ్ఞానం నీకు, నన్ను బలపరచు ప్రభా. అలాగే నా కోసం కూడా ప్రార్థన చేయండి. మీ దాసుని నిసులుసాను మరుగుపరచండి ప్రభా. మీరే నాయన మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సేరికుడి వచ్చిన దేవుని యొక్క ప్రజలకు మన రక్షకుడు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆదివారము, వచ్చే ఆదివారము, అలానే ఈస్టర్ ఆదివారము, ఈ 3 ఆదివారాలు కూడా ఈ యొక్క శ్రమల గురించినటువంటి సందేశాలు నేను మీకు ఇవ్వాలని ఆశపడి మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చాను ప్రియులారా. సో దానియేలు గ్రంథము మనము కొద్ది దినాలు 3 ఆదివారాల తర్వాత మనం ధ్యానం చేసుకోబోతున్నాము. కాబట్టి ఈ రోజున నేను మీతో చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే, క్రీస్తు పడినటువంటి శ్రమలు. యేసు ప్రభువారు శిలువ మీద పడినటువంటి శ్రమల గురించి, శ్రమలు అనేటువంటి విషయం గురించి ఈరోజు నేను వాక్యం చెప్పనై ఉన్నాను. వచ్చే ఆదివారం రోజు ఆయన చనిపోవటం గురించి చెప్పనై ఉన్నాను. ఆ తరువాత ఆదివారము ఏప్రిల్ 4వ తారీఖున యేసుక్రీస్తు సజీవుడయ్యాడు అనేటువంటి యొక్క 3 శ్రమలు, సమాధి, సజీవుడు. శ్రమలు, సమాధి, సజీవుడు. ఆయన ఏ విధంగా శ్రమలు పడ్డాడు, ఆ తరువాత ఏ విధంగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన ఎలా తిరిగి లేచాడు, సజీవుడయ్యాడు అనేటువంటి విషయాలను నేను మీతో చెప్పనై ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, మీ జీవితాలను కట్టుకోమని ప్రభు నామంలో మీకు మనం చేసుకున్నాను. దానికోసం అవసరమైనటువంటి మూల వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
23వ వచనాన్ని నేను చదువుతున్నాను. 1 Corinthians chapter 1 23 to 25. But let me read for you 23. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మీకు బైబిల్స్ ఉన్న వారందరూ కూడా దయచేసి ఈ యొక్క వాక్యాన్ని చూడవలసిందిగా ప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాను. దయచేసి ఈ యొక్క వాక్యం ద్వారా మీరందరూ కూడా నాతో ఏకీభవించండి. నాతో మీరందరూ కూడా మరి పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ నేను చదువుతున్నాను, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యములు అంటున్నాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. Praise the Lord. As we preach Christ the crucified. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో పౌలు గారు ఈ సంఘానికి తెలియజేస్తున్నాడు. కొరింథీ సంఘాన్ని లో ఉన్నటువంటి విశ్వాసంతో ఏమంటున్నాడంటే, అయ్యలారా, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఈ లోకములో చాలా చాలా ప్రకటనలు ఉన్నాయి. చూసారా ప్రియులారా, ఒక మతమును గురించి కానివ్వండి, లేకపోతే ఒక విశ్వాసమును గురించి కానివ్వండి, మనం రోజు కూడా రకరకాలైనటువంటి ప్రకటనలు వింటూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో మనకి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి రోజు ప్రకటన చేస్తూ ఉన్నారు. చూసారా, పలానా వ్యక్తి అని చెప్పేసి. కానీ ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు ఆ తరువాత ఈ సంఘంలో ఉన్నటువంటి వారితోటి, ఆ తరువాత యుగాంతమంలో ఉన్నటువంటి మనందరితో కూడా చెప్పేటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ఎవరు ఈ క్రీస్తు? ఎందుకు సిలువ వేయబడ్డాడు? హూ ఇస్ దిస్ జీసస్? వై హి హస్ టు కమ్? వై హి హస్ టు బి క్రూసిఫైడ్? వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ హిస్ క్రూసిఫికేషన్? వై హి హస్ టు సఫర్? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క క్రీస్తు అనబడినటువంటి ఆయన, ఈ సిలువ వేయబడినటువంటి ఆయన ఎవరు? లేకపోతే ఈ యొక్క క్రీస్తు ఎందుకు ఈ విధంగా శ్రమలు అనుభవించాల్సి వచ్చింది? ఆయన శ్రమల ద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అని కానీ మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలను మనం తెలుసుకోవడానికి ఖచ్చితంగా మనము ఆది కాండములోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఒక్కసారి ఆది కాండములోనికి కానీ వెళ్ళినట్లయితే, మానవుడిని దేవుడు సృష్టించాడు. ఈ సృష్టించినటువంటి మానవుడు ఏమయ్యాడంటే, దేవునికి అవిధేయత చూపించాడు. ఎలా? పాపము చేశాడు. ఎలా? దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. ఎలా? దేవుడు చేయవద్దన్నటువంటి పనిని చేశాడు. దేవునికి లోబడుకోకుండా అయ్యాడు. దేవుని మాట వినుకోకుండా అయ్యాడు. దేవుని తిరస్కారముగా చూశాడు. వెంటనే ఏమైపోయాడంటే ప్రియులారా, దేవుని యొక్క శిక్ష మానవ జాతి మీదకి వచ్చింది. దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది మీరు కానీ ఆది కాండంలోని కానీ ఒకసారి వచ్చినట్లయితే ప్రియులారా, నాతో కలిసి దయచేసి ఆది కాండం ఒకసారి, ఆది కాండం 3వ అధ్యాయంలోకి రండి. దేవుడు ఈ విధమైనటువంటి శిక్షను కలుగు చేసినటువంటి వాడు. ఇక్కడ చూసినట్లయితే జెనసిస్ చాప్టర్ 3:15, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రామిస్ దట్ ప్రోటో ఇవాంగెలియోన్ అంటారు. ఇంగ్లీష్ పదంలో చూసినట్లయితే మొట్టమొదట శుభ సందేశాన్ని కూడా దేవుడు నరులకు అనుగ్రహించాడు. ఇదిగో వీరందరూ కూడా తప్పు చేశారు. ఎవరు? ఆదాము అవ్వలు పాపము చేశారు. ఆ పాపానికి శిక్షణ కూడా దేవుడు వేశాడు ప్రియులారా. అంతేకాకుండా ఆ పాపానికి కూడా ప్రాయశ్చిత్తాన్ని ఆ క్షణంలోనే దేవుడు ఆదాము అవ్వల ద్వారా రాబోయేటువంటి ప్రపంచానికి కూడా తెలియపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడంటే ప్రియులారా, 3వ అధ్యాయము 15వ వచనములో చూసినట్లయితే, ఇక్కడ ఆదామును దేవుడు మరి శిక్షకు గురి చేశాడు, శపించాడు. స్త్రీని శపించినట్లుగా ఉన్నది. ఆ తర్వాత సర్పమును కూడా శపించాడు. ఇదిగో నీ ద్వారా ఈ యొక్క పాపం వచ్చింది కాబట్టేసి, ఇదిగో నువ్వు మన్ను తిని మన్ను ప్రాకుతూ పొట్టతో ప్రాకుతూ నువ్వేం చేస్తావంటే మన్ను తింటావు నీ జీవిత కాలం అంతా కూడా మరి సర్పాన్ని శపించినట్లుగా ఉన్నది. అంతేకాదు ప్రియులారా, ఈ పాపానికి ప్రాయశ్చిత్తమును ఇక్కడ చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనములో చూసినట్లయితే, మరియు నీకును స్త్రీకిని
నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేతును, అది నిన్ను తల మీద కొట్టును. ఇంకో భాషలో చూడాలంటే ఆదిమ భాషలో అతడు నిన్ను తల మీద కొట్టును అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు కొడతారంట తల మీద? అతడు నిన్ను తల మీద కొడతాడంట. ఎవరిని కొట్టేది? సాతానుడిని తల మీద కొడతాడంట. Somebody is going to come in the future and he will bruise the head of the Satan. ఇక్కడ దేవుని యొక్క ప్రామిస్ ఆది కాలంలోనే దేవుడు పెట్టాడు. ఏమన్నాడో తెలుసునా ప్రియులారా? ఇదిగో అతడు నిన్ను తల మీద కొడతాడు. సాతానుని ఎక్కడ కొడుతున్నాడంట? తల మీద. ఇది ఎవరో కాదు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు. మనందరికీ కూడా తెలుసు, చరిత్రలో ఆ దినము నుంచి ప్రారంభమైనటువంటి ఆ మెస్సయ్య ప్రయాణము, ఆ మెస్సయ్య వచ్చేటువంటి ప్రయాణం అంతటిని కూడా ఆది కాండములో మనం చూస్తున్నాము. ఆ తరువాత చూసినట్లయితే ప్రియులారా, అబ్రహాము ద్వారా ఈ ప్రమాణాన్ని దేవుడు నెరవేరుస్తారనుకున్నారు. ఆ తర్వాత దావీదు కాలములోను, ఆ తర్వాత ఇశ్రాయేలు కాలములోను, ఆ తర్వాత మోషే కాలములోను, ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళినట్లయితే అందరూ కూడా ఆ మెస్సయ్య కోసము, ఆ రక్షకుడి కోసము, ఆ వచ్చేటువంటి ఆ దైవ కుమారుడు తల మీద కొట్టేటువంటి ఆయన కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాక్యములు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 4:4 గలతీయులకు చాప్టర్ 4:4, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలం అంట? ఏ మెస్సయ్య వచ్చేటువంటి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. హల్లెలూయా. ఎవరిచ్చారంటండి? దేవుని యొక్క కుమారుని లోకానికి వచ్చాడు. ఆది కాండంలో ప్రారంభమైనటువంటి ఆ వాగ్దానాన్ని కానీ మనం చూసినట్లయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు కలుగు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని ఇదిగో ఆయన చిత్తానుసారముగా తగిన సమయంలో దేవుడు నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 3:16 కానీ చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. మీకు తెలుసా? ఆ అద్వితీయమైనటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు బ్రదర్ అండ్ సిస్టర్. నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఎలాగో తెలుసునా ప్రియులారా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన శ్రమలను భవించాడు. ఆది కాండము 3:15 ప్రారంభమైనటువంటి ఈ వాగ్దానం అనేటువంటిది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గమనించండి. దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని, అతడు నిన్ను తల మీద కొట్టును. అతడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తల మీద కొట్టించుకునేది ఎవరో కాదు, సాతాను యొక్క క్రియలను, సాతాను యొక్క చేష్టలను, సాతాను యొక్క బంధకముల నుంచి విడిపించడం కోసము అతడు అంటే క్రీస్తు ఈ లోకానికి వస్తున్నాడని వాగ్దానం. హల్లెలూయా. అయితే జనాలందరూ కూడా అనుకున్నటువంటిది ఏంటంటే ప్రియులారా, మెస్సయ్య వస్తాడు, బొంబాటంగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు, క్రీస్తు వచ్చినప్పుడు ఇదిగో యూదులకు విడుదల కలుగుతుందని యూదులు అనుకుంటున్నారు. గ్రీస్ దేశస్థులు దేవుని యొక్క చిత్తాన్ని వారి యొక్క జ్ఞానంతో వెతుకుతా ఉన్నారు. అన్ని జనులైనటువంటి వారు అల్లరి ఆటిపాటల్లోనో లేకపోతే రకరకాలైనటువంటి జీవ జంతువులు చదాకులోటి దేవుని వెతకటం ప్రారంభించారు. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడికి వచ్చినట్లయితే ప్రియులారా, దేవుడే ప్రమాణం చేశాడు ఇశ్రాయేలుతో. ఏమన్నాడో తెలుసునా? ఇదిగో మిమ్మల్ని నేను కలిసేటువంటి స్థలం ఒకటి ఉన్నది, అదే ఈ యొక్క మందసం అనేటువంటిది, అదే గుడారం అనేటువంటిది. అక్కడ మీరేం చేయాలంటే ఇదిగో బలి అర్పణ చేయాలి. ఆ బలుల ద్వారా ఇదిగో మెస్సయ్యని మీరు చూస్తున్నారు. ఇదిగో మీ యొక్క రక్తము చిందించడం ద్వారా ఈ యొక్క రక్తం జంతువుల యొక్క రక్తం చిందించడం ద్వారా మీ పాపం అనేటువంటిది మూసివేయబడుతుంది. కొంతకాలం అది జరిగింది. పాప నిబంధనలో చూసినట్లయితే, మీరు చదివినట్లయితే చాలా అర్థమవుతూ ఉంటుంది. ఏది? బుక్ ఆఫ్ ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటానమీ, ఈ యొక్క పాత నిబంధన పుస్తకాల్లో చూసినట్లయితే క్రీస్తు వచ్చే వారికి కూడా బలులు అర్పణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గొర్రెలు అర్పించేవారు,
ఎద్దులు అర్పించేటువంటి వారు, పశువులు అర్పించేటువంటి వారు, లేకపోతే పావురములను అర్పించేటువంటి వారు ప్రియులారా, ఇవన్నీ కూడా చేస్తున్నప్పటికీ కూడా వీటి వలన ఇవి హింసించడం పడటం ద్వారా రక్షణ పూర్తిగా పాపం అనేది పోవట్లేదు. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక కానీ మీరు ఒకసారి నాతో చదివినట్లయితే బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 10:3 ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా ఏమన్నదో తెలుసిన ప్రియులారా, ఇవన్నీ కూడా మొదటి నుంచి నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకుడు ఏటేట ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరవు. ఇక్కడ వాక్యంలో ఏమని అంటున్నాడు తెలిసిన, ప్రతి వారము, ప్రతిరోజు, లేకపోతే ప్రతి సంవత్సరము కూడా ఏం చేయాలంట, వాళ్ళు ఎద్దులు తీసుకొచ్చి బలి కోసం ఇవ్వాలి, వారి పాపాల ప్రాయశ్చిత్తం కోసం చేయాలి. అయితే వాక్యంలో ఏమంటున్నాడో తెలిసిన ప్రియులారా, ఇదిగో ఇవన్నీ కూడా సంపూర్ణ సిద్ధి కలుగు చేయవు. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 10:1-3కి రండి. ఇప్పుడు 2వ వచనము, అలాగూ చేయగలిగని ఎడల సేవించు వారు ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తిక ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. ఇప్పుడు రండి, ఇక్కడ అంటున్నాడు 3వ వచనము, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా ప్రతి సంవత్సరము పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల రక్తము వలన పాపములు తీసివేయుట అసాధ్యము. By shedding the blood of the animals, taking away the sins of the human beings is impossible. ప్రియులారా గమనిస్తున్నారా, దేవుని యొక్క వాక్యంలో అంటున్నాడు. మనం చూడండి, మన యొక్క ఆచారాల్లో లేకపోతే మన 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 దేశంలో ఉన్నటువంటి పద్ధతులను చూసినట్లయితే ఏం చేస్తూ ఉంటారంటే గొర్రెలను కొడుతూ ఉంటారు, మేకలను అర్పిస్తూ ఉంటారు, లేకపోతే కోళ్ళను అర్పిస్తూ ఉంటారు, గొర్రెలను అర్పిస్తూ ఉంటారు. ప్రియులారా, ఆ రక్తాన్ని తీసుకుపోయి ఆ యొక్క దేవస్థానం ముందు లేకపోతే ఆ యొక్క ప్రతిమల దగ్గర అర్పిస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలుసునా, మేము పాపులమే, ఇదిగో ఈ యొక్క పశువు ద్వారా మా కోసరము ఈ పశువుని దేవుని దగ్గర మేము అర్పిస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే దేవుడు మమ్మలను అంగీకరిస్తాడు. ఒక ప్రాణం కోసరము, నీ ప్రాణం కోసరము ఇంకొకరి ప్రాణం. వాక్యంలో అంటున్నాడు, ఆ జంతువుల రక్తం వలన నీ పాపాలు పోవు, నీ పాపాలు పోవు. మరి ఎవరు శ్రమ పడాలి? ఒక్కసారి ఆలోచించండి, జంతువుకు సంతోషం ఉంటుందా చనిపోవడము? ఉంటుందా? మీరు పాత నిబంధనలో చూసినట్లయితే ఆ యొక్క యాజకులు చేసేటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ జంతువును శుభ్రపరచాలి. ఆ జంతువుని ఏం చేయాలో తెలిసినా తీసుకురావాలి. బలవంతంగా ఆ జంతువు వస్తుందా? రాదు. ఆ జంతువుని బలిపీఠం దగ్గర కట్టివేయాలి. ఆ తరువాత ఏం చేయాలో తెలిసినా ఆ యొక్క పశువుని ఏం చేయాలంటే అక్కడ వధించాలి. అంటే ఒక ప్రాసెస్ ఏంటో తెలిసిన మహాశ్రమల గుండా వెళ్తా ఉంటుంది ఈ యొక్క జంతువు. కానీ వాటి వల్ల అవి అర్పించడం ద్వారా పాపాలు తీసివేయబడవు. పాపాలు, మనిషి యొక్క పాపాలు ఏమాత్రము కూడా పోవని దేవుని యొక్క వాక్యములో ఉన్నది. ఇక్కడ వాక్యంలో అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డల చూసినట్లయితే, ఏలయనగా ఎడ్లు యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన మనకి పాపములు తీసివేయుట అసాధ్యము. ఇప్పుడు ఏమైంది? దీనికి ఒక పరిష్కారాన్ని దేవుడు చూపించాడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి, సంపూర్ణ హోమమును పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు తెలిసిన, ఒక పరమాత్ముడు, ఒక పరిశుద్ధుడు ఏం కావాలంట? సంపూర్ణ హోమం అయిపోవాలి. నీకు తెలుసు కదా, హోమం అంటే ఏంటి, యాగం అంటే ఏంటంటే కాలిపోవడం. ఒక ఆయన
ఏమైపోవాలో తెలిసిన మానవుల ప్రాయచిత్తం కోసం ఎద్దులు వలన లేకపోతే వీటి వలన రక్షణ లేదని మనకి స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒక ఆయన మనకి ఏమవ్వాలంటే బలి అర్పణివ్వాలి. ఈ లోకంలో చరిత్రలో చూడండి ప్రియులారా, ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. దాన ధర్మాలు చేసిన వారు ఉన్నారు, పుణ్య కార్యాలు చేసిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారు ఉన్నారు. కానీ ప్రాణమిచ్చి దానం చేసిన వారు ఎవరన్నా ఉన్నారంటే ఈ జగత్తులో ఎవరు కూడా లేనే లేదు. బహుశా ఒక యూనిట్ బ్లడ్ కావాలంటే ఇచ్చి ఉండొచ్చేమో, కానీ నీ ప్రాణం పోతుందయ్యా, ఇదిగో వేరే వాళ్ళ ప్రాణాన్ని రక్షించంటే ఎవరు చేసిన వారు లేరు. కానీ ఒక ఆయన చరిత్రలో ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. 2020 సంవత్సరాల క్రితం బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇదిగో ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్పినట్లుగా అతడు నిన్ను తల మీద పడతాడు అనేటువంటి ఆ యొక్క క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో శ్రమలు పడ్డాడు. ఇదిగో ఆయన యొక్క జీవితం చూడండి, ఆయన యొక్క పుట్టుక ఒక శ్రమతో ఉన్నటువంటిది. ఆయన యొక్క జీవితం అంతా కూడా జనులు అంగీకరించలేదు. పరలోక సందేశాలను ఆయన తెలియపరిచాడు. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలో చూసినట్లయితే ఆయన యొక్క చరిత్రను గురించి, ఆయన యొక్క క్రియల గురించి, ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చిన దైవ కుమారుడని స్పష్టముగా లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడని రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నది, ఆయన తన స్వకీయులు ఎందుకు వచ్చాడు, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇప్పుడు వాక్యంలో అంటున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తనని ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు, యేసు నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యేటువంటి అధికారాన్ని అనుగ్రహించారు. హల్లెలూయా. ఆ రోజున ఆదాముతో తెగిపోయినటువంటి ఆ బంధాన్ని, ఆ రోజున ఆదాము పాపము ద్వారా తెగిపోయిన సంబంధాన్ని, ఆ రోజు పాపము ద్వారా ఆదాము ద్వారా మనకు సంక్రమించినటువంటి ఆ యొక్క పాపపు ఛాయలను, ఆ పాపపు సహవాసాన్ని తీసివేసి దేవునితో సహవాసం కలుగు చేయడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మళ్ళా మీరు జ్ఞాపకం చేసుకోవడం, ఒక పశువును వధించడం అంటే సామాన్యమైనటువంటిది కాదు. అంటే నీ ప్రాణంకు బదులుగా ఇంకొక ప్రాణాన్ని అర్పిస్తున్నావు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఇదిగో ఎద్దుల యొక్కయు గొర్రెల యొక్కయు వీటి వలన మా మనుషుని యొక్క పాపాలు తీసివేయడం అసాధ్యం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసుకున్నారా, ఒక చక్కటి ప్లాన్ కలుగు చేశాడు. ఏంటో చూడండి, రండి దయచేసి 1 తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము ఏమంటున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. మళ్ళా మీతో చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజున ఆదాముతో తెగిపోయిన సంబంధాన్ని, ఆ రోజు ఆదాముతో దేవునితో తెగిపోయి మనకు దేవునికి మధ్య తెగిపోయినటువంటి ఆ బంధాన్ని, సహవాసాన్ని మరలా ఇంకొక ఆయన వచ్చాడు. ఎవరో తెలిసిన ఆయన దైవ కుమారుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏం చేశాడో తెలిసిన ప్రియులారా, దేవుడు మనం శత్రువు అయిపోయాము. ఎదుగో దేవుడు మన వైపు చూస్తే మనను నశింపచేసేవాడి ఉన్నాడు. ఎదుగో మనలో గొడవలు ఉన్నాయి దేవునితోటి, కాబట్టేసి ఎవరో ఒక మధ్యవర్తి కావాలి. పుణ్యదానం అనేటువంటిది ప్రియులారా పాపాత్ముల ద్వారా కలిగేటువంటిది కాదు. ఇదిగో పరమ నుంచి వచ్చేటువంటి వాడే పుణ్యదానము చేయగలడు. ఎందుకంటే ఆదాము సంతతి వారైన ప్రతి ఒక్కరు కూడా పాపంలో ఉన్నారు. కాబట్టి ఇంకా ఆ యొక్క మానవుడు వల్ల దేవుడితో సంబంధాన్ని కలుగు చేసుకోలేదు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, మీ మధ్యలో మీకు లేకపోతే మీ పక్కింటి వారికి ఎవరికైనా గొడవ ఉందనుకోండి, మీరు కూర్చొని చర్చించుకోలేరు, మీరు మాట్లాడలేరు. ఎవరు రావాలంటే బయట వ్యక్తి రావాలి. బయట వ్యక్తి వచ్చి మీకు తెలిసినటువంటి వ్యక్తి ఆ తర్వాత మీకు చెప్పవలసినటువంటి విషయాలను మీకు తెలియపరుస్తూ, ఎవరైతే మీకు వైరాగ్యముగా ఉన్నారో వారికి చెప్పవలసిన విషయాలు తెలియపరుస్తూ, ఉభయులను కూడా ఏం చేస్తారో తెలిసిన సమాధానం తీసుకొచ్చేటువంటి వారు కావాలి. దాన్ని అంటారు పెద్దలు అంటారు. వీళ్ళ మానవ జాతికి దేవునికి మధ్య వైరాగ్యం ఉన్నది, పాపం ఉన్నది. ఇందాక మాస్టర్ గారు చెప్పారు చూసారా, మన గిరియలు ఎలాంటివి అంటే, మన దౌర్భాగ్యం ఎట్లాంటిదంటే మనం భక్తి లేని వారిగా ఉన్నాము.
మనం విశ్వాసం లేని వారిగా ఉన్నాము. ఇదిగో మన త్రోవలు వేరుగా ఉన్నవి, మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క చిత్తం వేరుగా ఉన్నది. మనం అబద్ధాలు ఆడుతూ ఉన్నాము. ఇదిగో మానవుని యొక్క నాలుక కిందంట విష సర్పం ఉన్నది. ఇలాంటి వారు మనుషులు. ఇలాంటి వాడు దేవునితో దగ్గరికి వెళ్ళి దేవునితో సంబంధపడగలడంటే హైలీ ఇంపాసిబుల్. కాదే కాదు. దానికోసమే దేవుడే ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఎవరైనా క్రీస్తు యేసును నరుడు. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి నరులకును మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడో చూడండి, ఇక్కడ వాక్యములోనే ఉన్నది. ఫస్ట్ తిమోతి చాప్టర్ 2:6 ఇక్కడ అంటున్నాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఈయన ఎవరు? ఈయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మీరు చరిత్రలో చూడండి ప్రియులారా, నేను మిమ్మల్ని అందరినీ కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. వెళ్ళండి, బయటికి వెళ్ళండి, ఆలోచించండి. మీరు గ్రంథాలు చూడండి, మీరు మతాలను చూడండి, మీరు అన్ని వర్గాల వారిని చూడండి ప్రియులారా. ఇదిగో దేవునికి నలుగును మధ్యవర్తిగా ఉండి ఇదిగో పాపపు యొక్క క్రియలను నశింప చేసినటువంటి వాడు ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ వాక్యం అంటున్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. He himself became a propitiation. అది ఒక జ్యుడిషియల్ మాట అంటారు. ఏంటో తెలుసునా? దేవుడు కోపంతో ఉన్నాడు. ఇప్పుడు దేవుడిని సమాధానపరచాలి. దేనితోటి? నువ్వు ఇచ్చేటువంటి దాన ధర్మాలతో దేవుడు సమాధాన పడడు. లేకపోతే నువ్వు అర్పించేటువంటి బలులతోటి దేవుని యొక్క కోపం తగ్గదు. ఇప్పుడు ఎలా ఆయన యొక్క కోపాన్ని చల్లార్చేది? అందుకోసం ఇక్కడ దేవుడు ఒక ప్లాన్ ఏర్పాటు చేశాడు. క్రీస్తు యేసును నరుణ్ణి దేవుడే ఈ లోకానికి మనందరి కోసము క్రయధనముగా. ఇక్కడ బాగా వింటున్నారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? జాగ్రత్తగా వినండి. ఈయన అందరి కొరకు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువు కొందరి దేవుడే. ఇప్పుడు లేఖనం చూడండి, మీరు వెళ్ళండి, వచ్చిన చదువుకొని. అమ్మా ఎవరైతే అంటున్నాడు ఈయన ఆళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, మీ దేవుడు అంటున్నారో కాదమ్మా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. అందరి కొరకు. ఎవరు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారని వాక్యములో ఉంది, చూసారా? అందరి కొరకు అంటే మానవుల అందరి కొరకు ఏం కార్యం చేశాడంట? విమోచన క్రయధనముగా. ఇది టెక్నికల్ పదం. ఇదేంటంటే ఏమంటారంటే దీన్ని మనము పాపములో అమ్మబడ్డాం. ఇప్పుడు పాపములు అమ్మబడినటువంటి మనము విడుదల పొందాలి. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళావు అనుకోండి, ఒక వస్తువు కొనాలనుకోండి, ఊరకనే ఇస్తారా నీకు? నువ్వేం చేయాలి? దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కోవాలంటే నువ్వేం చేయాలి? నువ్వు డబ్బులు ఇవ్వాలి. చూసారా? అప్పుడే నీ సొంతం అవుతుంది. ఇక్కడ వాక్యంలో కూడా అంటున్నాడు, మనం పాపములు అమ్మబడ్డాం, సాతానునికి అమ్ముడు పోయాము. చూసారా? పాపం అనేటువంటి దాంట్లో మనము, పాపం అనేటువంటి మార్కెట్ లో మనందరం కూడా ఉన్నవారము. ఈ లోకంలో ఎవరు కూడా అతీతులు కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ యొక్క పాపపు మార్కెట్ లో నుంచి ఏం చేస్తున్నాడంట? విమోచించడం అంటే విడుదల. విమోచన అంటే ఏంటో తెలిసిన? విడుదల, బయటికి తీసుకురావడం. నిన్ను కొన్నాడు. మానవ జాతి కోసము ప్రభువైన యేసుక్రీస్తు విమోచన క్రయధనం ఇచ్చాడు. అందుకోసమే నీ పాపముల కోసము, నా పాపముల కోసము ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో శ్రమలు పడ్డాడు. ఇది సమాజ కాదు ప్రియులారా, ఇది ఉచితంగా వచ్చినటువంటి కాదు. నీ యొక్క రక్షణను ఆ క్రీస్తు కొన్నాడు. అందుకోసమే నీకు ఉచితముగా ఇచ్చాడు, నీకు బహుమానముగా ఇచ్చాడు. ఇది ఊరక రాలేదు, ఇది క్రీస్తు శ్రమల ద్వారా వచ్చింది. యేసయ్య నీ కోసం శ్రమలు అనుభవించింది. యెషయా గ్రంథము, ప్రవచన గ్రంథము 53వ అధ్యాయం ఒకసారి రండి. క్రీస్తు యొక్క శ్రమల గురించి రాయబడినటువంటి చక్కటి ఉదాహరణ యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఏమంటున్నాడు ఇక్కడ? 2వ వచనం. ఐసియా చాప్టర్ 53:2. లేత మొక్కవలెను, ఎండిన భూమిలోని కొలిచిన మొక్కవలెను అతడు
ఆయన ఎదుట పెరిగెను. అతడు అనే మాట ఆయన అనే దగ్గర క్రీస్తు అని పెట్టుకోండి. వేరెవర్ ఇట్ ఈస్ దేర్ హీ హిమ్ యు పుట్ క్రైస్ట్. అక్కడ క్రీస్తు అనే మాట చదవండి అని మీరు పెట్టుకొని చదవండి. ఇక్కడ అంటున్నాడు 2వ వచనంలో, అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపమైనను లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను. ఏం చేశారు? యేసు ప్రభుని తృణీకరించారు, తిరస్కరించారు. He was rejected by his own people. పిలాతు దగ్గర నిలబెట్టారు ఆయన్ని. నువ్వు యూదుల రాజు అంటే నువ్వు అన్నట్టే అంటున్నాడు. ఒక పక్క రాజు అని చెబుతున్నాడు, మరొక పక్క సైన్యం లేని వాడిగా ఉన్నాడు. ఒక పక్క ఆయన రాజు అని అందరు నమ్ముతున్నారు, మరొక పక్క ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యము? ఇది మానవుని యొక్క జ్ఞానానికి మించినటువంటిది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ అదే వాక్యంలో అంటున్నాడు, అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను. యేసు ప్రభువు మొఖాన ఉమ్ము వేశారు. The soldiers moved at Christ, and the priests and the leaders of the Israelites rejected Christ. యేసు ప్రభువుని వీరందరూ కూడా తిరస్కరించారు. ఎందుకోసం తెలుసు, ఆయన ఒక బలహీనుడిలాగా ఆ పిక్చర్లో చూసారా, శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. రాజు అయితే ఏం చేస్తాడు? కత్తి దూసి శత్రువులను నాశనం చేస్తాడు. కానీ ఇక్కడ అలా రాలేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభు యేసుక్రీస్తు నిన్ను కొనటానికి వచ్చాడు. కొనటం ఎలా జరిగిందో తెలిసిన, మన ప్రాణాన్ని నీకోసరము నా కోసరము క్రయధనముగా. మళ్ళా గుర్తు చేసుకోండి, పాపం అనేటువంటి మార్కెట్లో మనందరము కూడా అమ్మబడ్డాం. కాబట్టి అమ్మబడినటువంటి మనకు విడుదల కలుగు చేయడం కోసమే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకములో సిలువలో శ్రమలను ఇక్కడ కిందకు చూడండి ప్రియులారా, ఏమన్నది? 3వ వచనము, యెషయా గ్రంథము 53:3. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమ నొందిన వాని గాను మనం అతన్ని ఎంచితిమి. చూడండి 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. హల్లెలూయా. ఎందుకు ఆయన గాయాలు పొందాడు? మన అతిక్రమాలను బట్టి, మన పాపపు క్రియలను బట్టి. ఇదిగో యేసు ప్రభువుని మనం చూసినట్లయితే ఆయనకు అన్యాయమైన తీర్పు తీర్చారు. ఆయన్ని సిలువలో పెట్టారు. ప్రియులారా, మనము చేతులతో చేసిన పాపముల కోసము మన చేతుల్లో శిక్ష పడాల్సినటువంటి చేతులకి ప్రభు యేసుక్రీస్తు యొక్క చేతుల్లో మొదలు పెట్టారు. మనము కాళ్ళతో చేసిన పాపముల కోసము మన యొక్క కాళ్ళకు, మన శరీరానికి శిక్ష పడాల్సింది యేసు ప్రభు వారి యొక్క పవిత్రమైన కాళ్ళల్లో మొదలు పెట్టించుకున్నాడు. మన తల మీద పడాల్సినటువంటి ముళ్ళ కిరీటాన్ని యేసు ప్రభు వారు అనుభవించారు. మనకు ఒక ముళ్ళు తగిలితేనే మనం ఎంత విలవిల్లాడిపోతామో చూసారా? ఆ గాయాన్ని చూసుకొని ఎంత రోధిస్తామో. కానీ యేసు ప్రభు వారి తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన శ్రమ పడ్డారు, ఆయన హింసించబడ్డారు. ఇవన్నీ కూడా ఎందుకోసమో తెలిసిన, నీ అతిక్రమ క్రియలు బట్టి, నీ పాపాన్ని బట్టి, నీ యొక్క దోషాలను బట్టి, ఇదిగో నువ్వు చేసినటువంటి పాపపు క్రియలన్నింటినీ కూడా యేసుక్రీస్తు వారు తన శరీరములో వేసుకున్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా ఈ విధంగా నీ కోసరము చేతుల్లో మొదలు కొట్టించుకున్నవారు, నీ కోసరము బాధను అనుభవించిన వారు, నీ కోసరము ఎవరైనా ఉన్నారా ప్రియులారా? రండి, మీరు వెతకండి. నేను మిమ్మల్ని ఏదో
చర్చి ఆలయంలో కూర్చోబెట్టి ఏదో ఒక వింతగా బోధించట్లేదు. మీరు విశాలమైన హృదయంతో ఆలోచించండి. మీరు గ్రంథాలను వెతకండి, మీరు మతాలను వెతకండి, మీరు దేశ ప్రపంచమంతా కూడా చూడండి ప్రియులారా. నీకోసరము శ్రమ పడినటువంటి ఆయన ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన చేతుల్లో గాయము, ఆయన ఒళ్ళంతా కూడా తుండబడింది. ఇక్కడ కింద పిల్లరా ఏమంటున్నాడు? 5వ వచనము, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడ్డాడు. కొట్టడమే కాదు, యేసు ప్రభు వారు నలగొట్టారంట. అంటే ఎంతో తెలిసిన దంచుంటాడు. ఆయనకి ఎన్ని దెబ్బలు కొట్టారో తెలిసిన? ఒకటి తక్కువగా 40 దెబ్బలు ఆయన ఒంటి మీద కొట్టారు. బాగా వినండి. నిన్ను బెత్తంతో ఒక్కసారి కొడితే నీకు ఎంత బాధేస్తుంది. అంతేకాదు పిల్లలు, ఆ యొక్క సైనికులు కొట్టినప్పుడు ఆ రోమా సైనికుల్లో ఉన్నటువంటి ఆ యొక్క కొరడాలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే అది గుండు సూదిలాగా ఉంటుంది, ఒక గుండులాగా ఉంటుంది, హుక్కులాగా ఉంటుంది. దాని దిగువ అట్లు కొడితే ఏమవుతుందో తెలిసిన? సూదిగా ఉన్నది గుచ్చుకుంటుంది, గుండుగా ఉన్నటువంటిది దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత ఈ ఉక్కులాగా ఉన్నటువంటిది ఏం చేస్తుందో తెలిసిన? మనిషి యొక్క శరీరంలోనికి వెళ్ళి మాంసాన్ని ఈడ్చుకొస్తుంది. అలా ఆయన యొక్క దంచబడ్డాడు, ఆయన గాయపడ్డాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిజంగా ఇదంతా కూడా దేవుడు ఈ మానవ జాతిని ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు. నువ్వు నేను నశించుకోకూడదని, నువ్వు నేను నరకానికి వెళ్ళకూడదని, నీవు నేను ఏమాత్రము కూడా ఇదిగో పరలోకానికి వెళ్ళాలని, ఆ దేవునితో తెగిపోయినటువంటి ఆ సంబంధాలని, సహవాసాన్ని నీవు నేను పొందుకోవాలని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం వెళ్ళి గాయాలు. ఇంకా కింద చూడండి ఆయన యొక్క శ్రమల గురించి ఏమని ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడి. నేను ఇందాక చెప్పాను కదా, దేవునితో మనము శత్రువులుగా ఉన్నాము, దేవుడు మనకి శత్రువుగా ఉన్నాడు. దేవుడు మనకి శత్రువుగా ఉన్నాడు కాబట్టి ఆయన సమాధాన పరచుకోవడానికి, ఆయన అన్యోన్యత పరచుకోవడానికి మనుషులు రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. దానం చేసినోడు అనుకున్నాడు, అబ్బా ఇది ఒక పుణ్య కార్యము, దీని ద్వారా దేవుడు నన్ను మరే బెస్ట్ గుడ్ బాయ్, యూ హ్యావ్ గివెన్ దిస్ మనీ అని చెప్పేసి అనుకుంటారు. చూడండి, ఈ రోజుల్లో చూసినట్లయితే మనిషి ఏం చేస్తున్నాడంటే డబ్బుతోటి దేవునితో సమాధాన పడాలనుకుంటున్నాడు. అవుతుందా? లేదు. కొంతమంది అనుకుంటున్నారు, నేను దాన ధర్మాలు చేసేసి ఇదిగో దేవునితో సమాధానం కొనుక్కోవాలనుకుంటున్నారు. అవుతుందా? వాక్యములు అంటున్నాడు ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో, నీ ధర్మ కార్యాలన్నీ కూడా, లేదా నువ్వు చేసేటువంటి మంచి పనులన్నీ కూడా మురికి బట్టలు లాంటివి అంట దేవుని దృష్టిలో. ఇది ఎలా ఉంటుందో తెలుసా? ఒక లడ్డు ఉంది. ఏముంది? లడ్డు. మీ అందరికీ తెలుసు కదా, యు ఆల్ లైక్ లడ్డు, స్వీట్. మీ అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమే. కానీ ఆ లడ్డు మాత్రము ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడున్నాడు, వాడి చేతుల్లో ఉంది. ఏముంది? ఆ లడ్డు ఒక కుష్టి వ్యాధి వచ్చినాడు. కుష్టి వ్యాధి అంటే చేతులంతా తినేసి చీము రక్తం కారుతా ఉంది. వాడు తీసుకొచ్చి, అమ్మా తిను అంటే, నువ్వు తింటావా? తింటారా? లడ్డు ఇష్టమే, కానీ ఎక్కడున్నది? గలీజ్గా ఉన్న చేతుల్లో ఉంది. నీకు ఇష్టం ఉండదు. ఇది అలాంటివి. మానవుని యొక్క క్రియలు కూడా అలాంటివి. మనిషి ఎలా ఉన్నాడంటే పాపం అనే కుష్టిలో ఉన్నాడు, పాపం అనేటువంటి రోగముతో ఉన్నాడు. వాడు పోయి మంచి కార్యాలు చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఒక ఆయన అలానే చేశారు. ఎవరు? అపోస్తుల కార్యము 10వ అధ్యాయము. కొర్నేలి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. వాక్యములు అంటున్నాడు, దేవదూత వచ్చాడు, మరే నాయనా, నువ్వు చేసిన పుణ్యకార్యాలు, నువ్వు చేసిన దాన ధర్మాలు దేవుడు గుర్తు చేసుకున్నాడు. ఇవన్నీ కూడా నీకు రక్షణ కలుగు చెయ్యవు. అయితే నీకు ఒక సమాచారం ఉంది, నీకు ఒక సందేశం ఉంది. అదేంటో తెలిసిన? పేతురు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నువ్వు పిలిపించుకొని ఇంటికి, ఆయన దేవుని గురించినటువంటి వర్తమానము, దేవుని గురించినటువంటి సందేశాలు తెలియజేస్తాడన్నప్పుడు వెంటనే ఆయన పిలిపించుకున్నాడు. ఆయన ఏం చేశాడు? అబ్బా వెరీ గుడ్, నువ్వు చేసిన ధర్మ కార్యాలను రక్షిస్తాయి అన్నాడా? లేదు. నువ్వు యేసుని గురించి చెప్పాడు, ఆయన పొందినటువంటి గాయముల గురించి చెప్పాడు, ఆయన ఎలా దేవుడిగా ఉన్నాడని చెప్పాడు. ఆ తర్వాత వారు నమ్మి బాప్టిజం పొందారు. హల్లెలూయా. ఈ రోజున మానవ జాతి చూడండి,
వాళ్ళు అనుకుంటున్నారు దేవుని యొక్క రక్షణను ఈజీగా కొనేసుకోవచ్చు అనుకుంటున్నారు. నేను నా ధర్మాలు చేస్తున్నాను, నేను దేవస్థానానికి అది ఇస్తున్నాను, లేకపోతే చర్చెస్కి ఇది ఇస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, నేను ఈ విధంగా జీవిస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అనుకోవచ్చు. బహుశా వాటిని బట్టి దేవుడు నిన్ను మెచ్చుకోవచ్చావు, కానీ నీకు రక్షణ మాత్రము కలగదు. అర్థం చెబుతారా? నీకు రక్షణ కలగదు. దేవుడు వాటిని మంచోడేవి అనొచ్చామో కానీ వాటిని బట్టి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడు. దేవునితో సమాధానము కలిగేది ఎలానంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తెగిపోయినటువంటి ఆ యొక్క సంబంధాన్ని, ఆ యొక్క సహవాసాన్ని దేవునితో మరలా నీకు రెస్టోరేషన్ కలగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒకడే మార్గం. చూడండి, ఇక 53 అధ్యాయం అంతా చదవండి. 6వ వచనము. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ఎలా ఉన్నారంట మనము? మనుషులు ఎలా ఉన్నారు? గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు, కాపరు లేని వాడు. ఆ తర్వాత మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగిపోయాడు. మనందరి యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. అమ్మా బ్రదర్స్, సిస్టర్స్, నీ దోషాలన్నింటినీ కూడా దేవుడు ఇదిగో క్రీస్తు మీద మోపాడు. అందుకోసం ఆయన అంటున్నాడు, ఇదిగో ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఇది నీ చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు. ఎందుకంటే మానవాళి యొక్క పాపానంతటినీ కూడా తన మీద వేసుకుంటున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జ్ఞాపకం చేసుకో, నువ్వు తెలియచేసినా తెలియకపోయి చేసిన నీ పాపాల యొక్క శిక్షను అనుభవించాలి. కానీ ఈ రోజున గుడ్ న్యూస్ ఏంటంటే, శుభవార్త ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు నీ పాప దోషాలన్నీ కూడా తన వీపు మీద వేసుకున్నాడు. ఆమేన్. ఈ రోజున నీవు శిక్ష పొందాల్సిన అవసరం లేదు, నువ్వు బాధించబడాల్సిన అవసరం లేదు, నువ్వు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు భక్తిహీనంతో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే, ఈ క్రీస్తు యేసు నరుడు నీకు క్రైదనముగా వచ్చి నీ పాపములను ఆయన వీపులో వేసుకున్నటువంటి క్రీస్తుని కానీ నువ్వు అంగీకరించినట్లయితే, నీవు నేను చేయవలసినటువంటి ఒకే ఒక పని ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు. వాక్యం అంటున్నాడు, తను ఎందరు అంగీకరించిరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకి అధికారాన్ని ఇచ్చాడు. అంటే ఈ శ్రమను గుర్తు చేసుకోండి. ఈ శ్రమలు దినాలు అంటున్నాం కదా, క్రీస్తు నీ కోసం పడినటువంటి శ్రమలు, నీ కోసం అన్యాయం అయ్యాడు. ఆయన నీ యొక్క పాపానంతటిని కూడా తన వీపు మీద వేసుకున్నాడు. ఇది ఆయన కొట్టివేయబడ్డాడు. ఆయన ఇక్కడ అంటున్నాడు, వదకు తేయబడిన గొర్రె పిల్లలాగున్నాడు. ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, పిలాతు ముందు నిలబడినప్పుడు, ఏమయ్యా వీళ్ళు ఎంతమంది నిన్ను నిందిస్తున్నారే, నువ్వు ఒక్క మాట మాట్లాడవే అంటున్నాడు. ఆయన నోరు తెరువలేదు. ఇందాక ఒక పాట పాడారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, పాపాల కోసం. ఎవరి కోసం అండి ఇది పడింది? నీ కోసం, నా కోసం, అందరి కోసం, భారతదేశంలో ఉన్న వారి కోసం, ప్రపంచంలో ఉన్న మానవాళిని అందరినీ కూడా రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలు పడ్డాడు. అందుకోసం అంటున్నాడు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ వాక్యంలో నుండి ఇప్పుడు మూల వాక్యంలో మీరు ఒకసారి తొంగి చూసినట్లయితే, జస్ట్ ఈ యొక్క మెసేజ్ నేను కంటిన్యూ చేయబోతున్నాను. జస్ట్ ఒక శ్రమల గురించి ఇక్కడ అంటున్నాడు. మూల వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో అంటున్నాడు, మేమైతే ఇదిగో సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఎంతసేపు నేను చెప్పిందంటే, ఎవరి క్రీస్తు? దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి వాడు. ఎవరి క్రీస్తు? ఇదిగో దేవునికి నన్నుకు మధ్యవర్తిగా వచ్చినటువంటి వాడు. ఎవరి క్రీస్తు? ఇదిగో నీకు రక్షణ క్రైదనముగా కొనటానికి వచ్చినటువంటి వాడు. ఎవరి క్రీస్తు? నువ్వు పొందవలసినటువంటి శ్రమలు, నువ్వు పొందాల్సినటువంటి దెబ్బలు మరి పొందడానికి వచ్చినటువంటి ఎవరి క్రీస్తు? నీకోసరము ప్రాణం పెట్టినటువంటి. హల్లెలూయా. ఈయనే నేను ప్రకటిస్తున్నా. ఈయన ఏం చేయాలో తెలుసునా? ప్రకటిస్తున్నా. ఈయనే ప్రచారం చేస్తున్నా. ఈ లోకము ఈయన ప్రచారం చేయకూడదు. ఏం చేయాలి?
ఎంతగా ప్రేమించిన దేవుని గురించి. దిస్ ఇస్ వాట్ వీఆర్ ప్రీచింగ్. ద వరల్డ్ టెల్స్, ద కంట్రీ టెల్స్, ద లీడర్స్ టెల్స్, ద పీపుల్ టెల్స్, డోంట్ ప్రీచ్ అబౌట్ హిమ్. హౌ కెన్ వి స్టే? ఈ క్రీస్తును ప్రకటించకపోయినట్లయితే వచ్చే నష్టం అపారమైనటువంటిది. ఈ క్రీస్తుని గారు నమ్మకపోయినట్లయితే ప్రజలకు కలిగేటువంటి నష్టాన్ని ఎవరు కూడా తీర్చలేరు. ఆ లాజరు బాధపడుతున్నాడు, ఆ యొక్క ధనవంతుడు బాధపడుతున్నాడు, అయ్యో అయ్యో అని అరుస్తున్నాడు. వాడు ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఏంటో తెలిసిన, నాకు ఇంకా 5 బ్రదర్స్ ఉన్నారు, వారు కూడా బాగా సుఖంగా ఉన్నారు, వారు కూడా సంతోషముగా ఉన్నారు, వారు కూడా దేవుడు అంటే భయభక్తులు లేకోకుండా ఉన్నారు, వారు కూడా తిరస్కారం చేస్తున్నారు ఈ యొక్క యేసుని. కాబట్టి ఇదిగో కనీసము ఈ లాజరునైనా కూడా ఆ మిగతా వారి దగ్గరకు పంపించు. ఎందుకోసమో తెలిసిన, ఈ యాతనకరమైన స్థలములోనికి వాడు కూడా రాకోకుండా ఉండాలి. ఈరోజు నరకానికి పోయిన వాళ్ళు ఇవాంజలిస్టులు అవ్వాలనుకుంటున్నారు. మేము వెళ్తామయ్యా, మేము వెళ్తాం, బట్ నో ఛాన్స్. దే కాంట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ హెల్ ఫైర్. వాళ్ళు నరకం నుంచి బయటికి రాలేరు. ఈ రోజున కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లేఖనాల వెలుగులో ఇదిగో గుర్తుంచుకోండి, నరకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క రోదన ఏంటో తెలిసిన, నా కూతురు ఉంది, నా తల్లి ఉంది, నా బిడ్డలు ఉన్నారు, వారు సుఖంగా ఉన్నారు, ఈ లోకంలో క్రీస్తును తిరస్కరించిన వారిగా ఉన్నారు. ప్లీజ్ ఎవరైనా వెళ్ళి చెబుతారా? మరి జాగ్రత్త రాకూడదు. అవునండి, ఆ జాగాన్ని వెళ్ళకూడదని క్రీస్తు మన కోసం శ్రమలు పడ్డారు. మనకందరికీ కూడా ఫెమిలియర్ వర్స్. యోహాను సువార్త 3:16. మీ అందరికీ తెలుసు కదా, ఏమొచ్చినాం అది? జాన్ చాప్టర్ 3:16. యోహాను సువార్త 3:16 అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే ఏంటి దేవుడు ప్రేమించడం అంటే ఏంటి? నీ పాపములో నుంచి విడుదల కలుగజేయాలని ప్రేమించాడు. నువ్వు నరకానికి పోకూడదు, పరలోకానికి వెళ్ళాలని దేవుడిని ప్రేమించాడు. ఈ విధంగా చూసినట్లయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నాడు, మళ్ళీ అంటున్నాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయనను నువ్వు నశించిపోతున్నావు నీ యొక్క పాపములో, శాపములో కూడా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రీస్తు ఎందుకోసమో తెలిసిన శ్రమలను గురించాడు. క్రీస్తు నీ కోసం నిందలను అనుభవించాడు. యేసయ్య నీ కోసం గాయపరచబడ్డాడు. యేసయ్య నీ కోసము అవమానాలు పడ్డాడు. యేసు ప్రభువారు ఇదిగో నీ కోసము. ఒకటే ఒక కారణం, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓ బ్రదర్స్ సిస్టర్స్, బాగా వినండి. ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని తీసుకొని వెళ్ళండి. యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. తన కోసం, నీ కోసం శ్రమ పడ్డాడు. నీ భార్య కోసం శ్రమలు అనుభవించాడు. తల్లి నీ కోసము, కుమారుడా నీ కోసము, అక్క నీ కోసము, తల్లి నీ కోసము క్రీస్తు బాధలు అనుభవించాడు. లాస్ట్ లో ఒక వాక్యాన్ని నేను చదువుతున్నాను. పేతురు రాసిన పత్రిక, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, 2వ అధ్యాయము 20వ వచనము. 1 Peter chapter 2:20. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రైస్ట్ సఫర్డ్ ఫర్ యూ, therefore he is the master of your life and you have to follow him in the suffering. యేసయ్య మీ కోసం బాధను అనుభవించాడు కాబట్టి నువ్వేం చేయాలో తెలుసు. ఇప్పుడు క్రీస్తు కోసం బాధపడుతున్నావా? చాలా సందర్భాల్లో చర్చెస్ ఎట్లా ఉన్నాయంటే అదొక ఏంటో తెలిసిన స్వస్థతశాల లాగానో, లేకపోతే ఏదో వరాలు ఇచ్చుకునే స్థలం లాగానే ఉంటుంది. కాదండి, ఇక్కడ ఏంటో తెలిసిన, క్రీస్తు కోసము శ్రమ పడేటువంటి సైనికుల్ని తయారు చేసేటువంటి స్థలముగా ఉండాలి. క్రైస్తవులు చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు మీ కొరకు బాధపడి, ఇప్పుడు ఏం చేయాలంట? మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను.
ఈరోజు నా అనుభవం ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు క్రీస్తు నీ కోసం శ్రమలు పడ్డాడు అంటే ఎలా? నీ రక్షణ ఆయన పొన్నాడు ఆయన శ్రమల ద్వారా. నీ పాపాల నుంచి ఆయన విడుదల కలుగు చేశాడు. దేవుడితో నీకు సమాధానాన్ని ఆయనే తీసుకొచ్చాడు. నీకు క్రైదనముగా మారాడు ఆయన. నిన్ను ఆ పాప మార్కెట్లో నుంచి ఆయనే కొనుక్కొని వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆయనకి సాక్షిగా ఉండాలి. ఆయన్ని కనపరిచే బిడ్డగా ఉండాలి. ఆయన్ని మహింపరిచేటువంటి విశ్వాసిగా ఉండాలి. నీకు శ్రమలు వచ్చినప్పుడు, క్రీస్తు నిమిత్తము అవమానాలు, నిందలు వచ్చినప్పుడు నువ్వు గట్టిగా నిలబడేటువంటి విశ్వాసంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటున్నాడు 22వ వచనం, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొను. 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను పైన మోసుకొని ఆయన పొందిన దెబ్బల చేత గాయములతో చేత మీరు స్వస్థత పొందుతుంది. మీరందరూ గొర్రెల వలె దారి తప్పిపోయి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. ఈ రోజున చెదిరిపోయిన గొర్రెలము కాదు, దేవుని గొర్రెలముగా ఉన్నారు. ఒకప్పుడు ప్రియుల మేకలుగా ఉన్నటువంటి మనము ఈ రోజున గొర్రెల గుంపుగా మారాడు. ఒకప్పుడు చెదిరిపోయినటువంటి మనము ఇప్పుడు అందరం కూడా దేవుని యొక్క కుటుంబంలో ఉన్నాము. ఒకప్పుడు నరకానికి వెళ్ళవలసిన మనము ఈ రోజున పరలోకానికి వెళ్తున్నాం. కారణం ఏంటో తెలిసిన? క్రాస్, ప్రభువైన యేసుక్రీస్తు. ఇదొక్కటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజు మనందరం కూడా ఈ వర్తమానం వింటున్నాం కాబట్టి ఇదే ధైర్యంతో మనం వెళ్తాం, ఇదే సంతోషంతో వెళ్తాం. క్రీస్తు నా పాపముల కోసము శ్రమలు అనుభవించాడు. హల్లెలూయా. క్రీస్తు నా పాపముల కోసం హింసించబడ్డాడు. క్రీస్తు నా రక్షణ పొందాడు. చూసినట్లయితే ప్రియులారా, సిలువ యాగము ఎవరు చేయలేదు. ఏ దేవుడని ప్రకటించుకుని ఆయన కూడా చేయలేదు. ఏ దేవతలు కూడా ఈ రోజు కూడా హారాలు, బలులు అడుగుతున్నారు. మాకు బలి తీసుకొచ్చి పెట్టండి, మాకు అడ్జస్ట్ పెట్టండి, రక్త ప్రోక్షణ అడిగేటువంటి వారే కానీ రక్తాన్ని చిందించినటువంటి వారు ఎవరు కూడా లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. ఈ సంతోషంతో వెళ్దామా? వచ్చే ఆదివారం ఈ శ్రమల పైన ఆయన చనిపోయాడు. వచ్చే ఆదివారం ఈ చనిపోయిన ఆయన సజీవుడయ్యాడు. ఈ 3 ఆదివారాలు, ఒకటి ఈ వారము శ్రమలు, క్రీస్తు శ్రమలు. రేపు ఆదివారము క్రీస్తు చనిపోవడం. 4వ తారీఖున క్రీస్తు సజీవుడయ్యాడు. శ్రమలు, చనిపోవటము, సజీవుడు. తను మూసుకొని ప్రార్థన చేస్తున్నాము. యేసు నీకు కావాలా? యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ దట్ హీ డైడ్ ఫర్ యు. ఆయన నీ కోసం శ్రమలు అనుభవించాడు. యేసయ్యా థ్యాంక్స్ చెబుతావా? నువ్వు రక్షించబడ్డ బిడ్డవైతే యేసయ్యా నా పాపముల కోసం నువ్వు శ్రమలు పడ్డందుకున్నావు. నువ్వు ఇంకా రక్షణ పొందకపోయినట్లయితే ఇప్పుడే యేసయ్యను నీ హృదయంలోకి స్వీకరించు. ఎందుకోసమంటే నీ యొక్క అపరాధములు అనుభవించాడు ఆయన. యేసయ్యా నన్ను నీ బిడ్డగా మార్చుకో అంటే నీలోనికి వచ్చి నిన్ను ఆయన బిడ్డగా మార్చుకుంటాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. పెద్దబడి యొక్క వాక్యాన్ని పట్టించుతూ ఉంటాను. మా స్థానంలో ఆయన నువ్వు శ్రమలు అనుభవించావు. ఈ శ్రమలు వందనాలు అయినా నువ్వు పొందినటువంటి గాయములతోటి మాకు స్వస్థత, నువ్వు పొందినటువంటి దెబ్బలతోటి మాకు విడుదల కలిగింది. పాపం మార్కెట్లోంచి మమ్మల్ని కొన్నందుకు వందనాలు. మాకు క్రైదనం ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ దేహమును బట్టి, నీ గాయాలను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా నీ వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చే ఆదివారం ఆయన నువ్వు చనిపోవడం గురించిన విశేషతను నేను తెలియపరుచుకొని అయినా నువ్వు ఎలా సజీవుడు అయ్యావనేటువంటి సందేశాన్ని నేను కృపను ఇచ్చాను. పేద బైబిల్ చర్చ్ సంఘాన్ని దీవించండి. ఈ లైవ్లో చూసే బిడ్డను ఆశీర్వదించండి. అయినా నీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రభుత్వం దీవించును గాక. వచ్చే ఆదివారం మరొక సందేశం ఉంటుంది. వేసే సందరండి. ప్రభు దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండి. ఆమేన్.